ఎక్కడ చూస్తున్నా కూడా మనకి స్కర్ట్స్లోని డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మూవీస్ చూసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఇదే ట్రెండ్ని ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా వరకు లాంగ్ స్కర్ట్స్ని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా. అయితే లాంగ్ స్కర్ట్సే కాకుండా మనకి అటు యాంకిల్ లెంత్ వరకు అలాగే నీ లెంత్ వరకు కొన్ని వచ్చేసి మనకి షార్ట్గా అంటే థై లెంత్ వరకు కూడా ఉండే స్కర్ట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్గా చూస్తూ ఉంటే కనుక మనకి స్కర్ట్స్లోనే డిఫరెంట్గా ఉండే ప్యాటర్న్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో కొంతమందికి ఫుల్గా ఏంటంటే మనకి జాజీగా కనిపించాలి, ఫ్లారల్ డిజైన్స్ ఎక్కువ ఉండాలి, కలర్ఫుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 4 కుచ్చుల్లాగా 4 కుచ్చుల్లాగా వచ్చినాయి కాబట్టి ఇది వచ్చేసి మనకి లాంగ్ స్కర్ట్ లాగా మనం తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక మనకి మల్టీ కలర్స్లో ఈ ఫ్లవర్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఏ కలర్ మనం అటు లైట్ కలర్ టాప్ వేసుకున్నా లేదంటే కనుక డార్క్ కలర్ టాప్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. సో ఇలా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే లాంగ్ స్కర్ట్ వేసుకున్న తర్వాత షార్ట్గా ఉండే అంటే జీన్స్ మీదకి వేసుకునే టీషర్ట్స్ టాప్స్లా కాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు కుర్తీస్ కూడా వేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాటికి కూడా మ్యాచ్ అయ్యేలా కావాలి అనుకుంటే కనుక ఇలాంటి మనం స్కర్ట్స్ని తీసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి రెగ్యులర్గా రన్ అయ్యే ఫార్మాట్లోనే కావాలి స్కర్ట్స్ అంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసి మనకి టోటల్గా ఫ్లేర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టైగర్ ప్రింట్ కాకపోతే వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా తీసుకోవచ్చు. దీనిలో కూడా మనకి ఏంటంటే డిజైన్ అంతా కూడా ఒక దగ్గర ఎక్కువగా వచ్చి ఇంకో దగ్గరకు వచ్చేసరికి కొంచెం సటిల్గా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనే మళ్ళీ మనకి నియాన్ కలర్లో మనకి ఫ్లవర్స్ కనిపిస్తూ అక్కడక్కడ లీఫీ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. అయితే వీటికి ఏంటంటే మనకి ఇందాకే చెప్పినట్టుగా అటు జీన్స్ మీదకి వేసుకునే టాప్స్తో కూడా మనం వీటితో మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. అలాగే క్యాజువల్ వేర్లో ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ప్యాటర్న్స్లో వేసుకోవచ్చు. అండ్ మనకి ఇంట్లో కూడా ఎక్కువగా ఫ్రీగా ఉండే డ్రెస్సెస్ అలవాటు ఉన్న వాళ్ళు ఇలా మనకి స్కర్ట్స్లో కూడా కనిపిస్తూ ఉంటారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్గా కాటన్లో కావాలి అనుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. దీనిలో వచ్చేసి మనకి 2 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారు. మధ్యలో అంతా కూడా వైట్ యూజ్ చేసి పై దగ్గరకు వచ్చేసారు అంటే వేస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటే ఒక కుచ్చు వరకు, అలాగే కింద బార్డర్ దగ్గరకు వచ్చిన ఇంకో కుచ్చు అంతా కూడా మళ్ళీ మనకి కాటన్లోనే మనకి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారనమాట. అందులోనే ఇంకా డిఫరెంట్ కలర్స్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆరెంజ్ బేస్ మీద మనకి పింక్ కలర్ తోటి ఇది పైన కింద మాత్రమే తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా మనకి బ్లాక్ మీద కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇందులోనే ఇప్పుడు మనము లాంగ్ లెంత్ స్కర్ట్స్ చూసాం కదా, కొంచెం షార్ట్ లెంత్ అంటే మనకి నీ లెంత్ వరకు కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా మళ్ళీ మనకి అటు నియాన్ కలర్స్ ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ మూవింగ్ కలర్స్, కొన్ని వచ్చేసి సోబర్ కలర్స్, కొంతమంది లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళ కోసం లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి. ఇది కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనకి కాటన్లో ఇచ్చారు, కిందకి చూసినా కూడా కాటన్లోనే ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక సింథటిక్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు, ఫ్లారల్ ప్రింట్స్తో ఇచ్చారు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ట్రెండ్ ఏంటంటే లోపలికి టక్ చేసేసుకొని మనకి వెళ్ళి దగ్గర నుంచి ఇలాంటి స్కర్ట్స్ వేసుకోవడం కూడా ఫ్యాషన్లో ఉంది కాబట్టి ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. మరి ఇంకొంచెం షార్ట్గా ప్రిఫర్ చేసే వాళ్ళ కోసం కూడా ఇక్కడ బోల్డ్ వెరైటీస్లో ఉన్నాయండి. అయితే కలర్స్ కూడా ఏంటంటే మనకి బేస్ అంతా బ్లాక్ కావాలి అనుకుంటే బ్లాక్ కలర్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇవి వచ్చేసి మనకి ఓన్లీ థై లెంత్ వరకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే అబవ్ నీస్ మనకి స్కర్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్లెయిన్గా ఉండే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీదనే చికెన్ వర్క్, కట్ వర్క్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనకి ఈ ఫ్రిల్స్లో చూస్తూ ఉంటే కనుక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఇది మనకి సింపుల్గా ఉండే బ్లాక్ కలర్ బేస్ మీదే కాకుండా వైట్ కలర్ బేస్ మీద కూడా తీసుకున్నారండి. అలాగే మళ్ళీ మనం మల్టీ కలర్స్లో చూడాలి అనుకుంటే కూడా మనకి ఇవే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులోనే ఇంకొక మోడల్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. ఆల్టర్నేట్గా మనకి ఏంటంటే ఈ కలీస్ అనేవి బ్లాక్ కలర్లో ఇచ్చి అక్కడక్కడ మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. సో ఈ ప్యాటర్న్లో కూడా మనకి స్కర్ట్స్ అనేవి దొరుకుతున్నాయండి. ఇంకా ఇందులోనే వైట్ బేస్ మీద వచ్చి డిఫరెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ స్కర్ట్స్ తో ఉన్న ఈ స్టాల్ మొత్తాన్ని మీరే చూసేసేయండి. మనం మరో స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక పంజాబీ ట్రెడిషనల్ ఐటమ్ ఫుల్కారీ వర్క్ అంటారు కదా, దాంట్లోనే మనకి అటు డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే శారీస్ కానీ అలాగే మనకి జాకెట్స్ కూడా దొరుకుతున్నాయండి. సో ఫస్ట్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. బేస్ అంతా కూడా ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. కొన్ని వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో, కొన్ని వచ్చేసి షిఫాన్స్ లేదంటే జార్జెట్స్ మీద తీసుకున్నట్టుగా చూడొచ్చు. అయితే వీటి మీద యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా మనకి కొంచెం ఫాస్ట్గా ఉండే ఇంగ్లీష్ కలర్స్ ఎక్కువగా తీసుకున్నారనమాట. సో ఎక్కువగా ఇలాంటి కలర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అలా
ఇంత హెవీగా కాకుండా కొంచెం సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి దమన్ అంతా కూడా ఓన్లీ కింద వరకు మాత్రమే హెవీగా వర్క్ అనేది ఇచ్చారనమాట. పైన అంతా కూడా సింపుల్గా లైన్స్ అనేవి మల్టీ కలర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని బాటమ్ని తీసుకుంటే కనుక బాటమ్కి కూడా మళ్ళీ మనకి పటియాలా ప్యాంట్స్ లాగా వేసుకోవడం కోసం కిందగా అంతా కూడా మళ్ళీ మనకి హెవీగా వర్క్ అంతా కూడా వచ్చినట్టు చూడొచ్చు. మళ్ళీ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా సింపుల్ షిఫాన్ దుపట్టా విత్ లేసింగ్ అంతా కూడా మనకి ఒక సాటిన్ లేసింగ్ అనేది ఇచ్చారనమాట, సేమ్ దాని ఆపోజిట్ కలర్లోనే. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇదే మనకి ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కావాలనుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు అండి. ఈ వర్క్ అంతా కూడా మనం పంజాబీ ట్రెడిషనల్ ఫుల్కారీ వర్క్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవి డ్రెస్ మెటీరియల్స్ మీదే కాకుండా మనకి శారీస్లో కూడా దొరుకుతున్నాయండి. అయితే బేస్ అంతా కూడా శారీ బేస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి షిఫాన్లో తీసుకున్నారనమాట. దాని మీదనే ఈ ఫుల్కారీ వర్క్ తోటి మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసి కిందకు వచ్చేసరికల్లా కొంచెం షిమ్మర్ ఫ్యాబ్రిక్ని మనకి బార్డర్స్ లాగా ఇచ్చారనమాట శారీ మొత్తానికి. సో ఏంటంటే ఇది ఒక మంచి పార్టీ వేర్ శారీ లాగా కనిపిస్తూ ఉంటుంది. కలర్ తోటి మనకి బ్లూ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అలాగే మనం ఫాస్ట్ కలర్స్లో చూస్తున్నా కూడా అంటే డార్క్ కలర్స్లో చూస్తున్నా కూడా మనకి దొరుకుతుందండి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ షేడ్ ఇచ్చి దానికి కూడా గోల్డ్ కలర్ యూస్ చేశారు. అలాగే ఇంకొక పార్టీ వేర్ కలర్ వచ్చేసి వైట్ కదా, వైట్ బేస్గా తీసుకొని దాని కింద కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ థ్రెడ్ తోటి మనకి ఫుల్కారీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి మల్టీ కలర్ థ్రెడ్స్తో ఈ ఫుల్కారీ వర్క్లో చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో చూడొచ్చు అండి. ఇది కూడా బేస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ తీసుకున్నారు. కిందకంతా కూడా మనకి గోల్డెన్ బార్డర్స్ అనేవి తీసుకున్నారు. అయితే ఈ వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే సింపుల్గా ఉండే ఫ్లవర్ డిజైన్ సింగిల్ కలర్లో కాకుండా దీనిలోనే మనకి 3-4 డిఫరెంట్ షేడ్స్ యూజ్ చేస్తూ మనకి ఇలాంటి శారీస్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటుగా మనకి ఏంటంటే జాకెట్స్ అండి. జాకెట్స్ వచ్చేసి మనకి మల్టీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది శారీస్ కట్టుకున్న వాళ్ళు కూడా ఈ జాకెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు లేదంటే కనుక జీన్స్ మీద కూడా ఇలాంటి జాకెట్స్ వేసుకోవచ్చు అండి. అయితే దీని మీద కూడా టోటల్గా మనకి ఈ ఫుల్కారీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ జాకెట్ని మనం ఈ ప్యాటర్న్లో చూస్తూ ఉంటే ఫ్రంట్ అంతా కూడా హెవీగా ఇచ్చేసారు. లోపల ఫ్యాబ్రిక్ అంతా కూడా సిల్క్ తీసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్గా వేసుకునే మనకి ఏమైనా టాప్స్ కానీ కుర్తీస్ ఉంటే కనుక వాటి మీద కూడా వేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో కొంచెం మనం చలికి తట్టుకోవాలి అంటే కనుక అడిషనల్గా స్ట్రగ్స్ కానీ జాకెట్స్ కానీ వేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి వాటితో ఏమైనా మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే కూడా మనం ఆల్రెడీ వేసుకున్న టాప్ మీద ఇలా వేసుకున్నా కూడా మనకి ఏంటంటే చక్కటి లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది. అదే మనం పంజాబీ సూట్స్ మీద కూడా వేసుకోవచ్చు. దుపట్టాను అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో వేసుకోవచ్చు. లేదు అంటే కనుక కుర్తీ లెగ్గిన్స్ వేసుకున్న వాళ్ళు కూడా దుపట్టా వేసుకోవాలా అనేది కాకుండా మనం ఈ ప్యాటర్న్లో వేసుకుంటే అటు స్టైలిష్గాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇప్పుడు చలి నుంచి కాపాడుకోవాలి అనుకుంటే కనుక డిఫరెంట్గా జాకెట్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. సో వన్స్ ఇన్ వైల్ మనం ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. దీనిలో కూడా మళ్ళీ మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకా కలర్స్ అలాగే సైజెస్ చూడాలి అంటే కూడా మనకి దొరుకుతున్నాయి. బేస్ కలర్ అంతా మనకి కొంచెం బ్లాక్ లాగా తీసుకోవాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. బ్లాక్ బేస్ మీద మళ్ళీ మనకి మల్టీ కలర్స్తో ఈ వర్క్ అంతా వచ్చేసింది. వెనక్కి వచ్చేసరికల్లా మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ యూజ్ చేశారు అనమాట. కొంచెం సాటిన్ ఫ్యాబ్రిక్ లాంటిది యూజ్ చేశారు. అదే దీనిలోనే వెనక్కి కూడా చూస్తూ ఉంటే మనకి ఇంకో సింపుల్గా వర్క్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అన్నిటికీ వచ్చేసి మనకి హై కాలర్డ్ నెక్ అనేది ఇచ్చేసారు. సో ఈ ప్యాటర్న్లో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా కావాలి అంటే కూడా దొరుకుతూ ఉంటాయండి. అయితే సింగిల్ కలర్లో కావాలి అనుకుంటే కూడా మనకి దొరుకుతాయి. కిందకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి మల్టీ కలర్ బాల్స్ అనేవి ఇచ్చారు కదా. ఈ ప్యాటర్న్లో మనకి జాకెట్స్ అనేవి దొరుకుతున్నాయండి. అయితే ఇదే వర్క్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే కూడా మనకి టసర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఉన్నాయి. సో ఇవి ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి నెక్ కూడా ఇందులో డిజైన్ చేసే ఉంటుందండి. సెమీ స్టిచ్ లాగా మనం తీసుకోవచ్చు. కావాలంటే వీటిని స్లీవ్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్లీవ్స్ అటాచ్ చేయించుకునే వాళ్ళు స్లీవ్స్ కూడా అటాచ్ చేయించుకోవచ్చు. దీనికి మనకి ఏంటంటే ఇదే సేమ్ క్రీమ్ షేడ్లో లెగ్గిన్స్తో వేసుకోవచ్చు. లేదు అంటే కనుక డిఫరెంట్ కలర్స్ అంటే ఇప్పుడు దానికి ఆపోజిట్ కలర్స్లో కావాలనుకుంటే రెడ్ లేదంటే మరూన్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు. లేదంటే కనుక జీన్స్ మీదకి టాప్స్లా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇందులోనే మనకి మల్టీ కలర్స్లో ఉండే మోడల్స్ కావాలి అనుకుంటే కూడా దొరుకుతున్నాయి కదా. ఈ ప్యాటర్న్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట.